మీకు డివిడెంట్లు రావు, వాటి గురించి మర్చిపో అని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు అధికారులే చెప్పితే వాటాదారులు ఎవరితో వెళ్ళి మొరపెట్టుకోవాలి మీరు చెప్పండి. గత 12 సంవత్సరాలుగా వాటాదారులకు రావాల్సిన డివిడెంట్లను ఇవ్వకుండా బ్యాంకుకు సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్లకు కావాల్సిన వారికి లోన్లు ఇప్పించుకుంటూ వాటిని వసూలు చేయకుండా ఎన్పిఎల్ చేసి వాటాదారులకు రావాల్సిన డివిడెంట్లను హరిస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకు ఉన్న 5 బ్రాంచీలలో తాజాగా 24-25 సంవత్సరానికి 1,11,26,000 చిల్లర ఖర్చుల కింద చూపించారు. అంత ఖర్చు ఎందుకు అయింది, దాని వివరాలు తెలియాలి. 1964 కోఆపరేటివ్ బ్యాంక్ యాక్ట్ 32/5 ప్రకారము ఎంతమంది వస్తే అంతమందితోటి కోరంగా పరిగణించి డివిడెంట్లు ఇవ్వచ్చు అనే చట్టం ఉన్నప్పటికీ గత 12 సంవత్సరాలుగా డివిడెంట్లు ఇవ్వకుండా ఎందుకు ఉన్నారో తెలియజేయండి. బ్యాంకు ఖాతాదారులకు నేషనల్ బ్యాంక్ లో కూడా లేని విధంగా 10.5% నుంచి 13.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంతంత ఇంట్రెస్ట్లు వసూలు చేయడం అనేది ఎంతవరకు భావ్యం? చెప్పినవన్నీ నేను ఊహించి చెప్పినవి ఏవి కూడా కాదు. బ్యాంకు వారు ఇచ్చిన వార్షిక నివేదికలోని విషయాలను విశ్లేషించి చెబుతున్నవి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులరా, ఇప్పటికైనా మేల్కోండి. మన డబ్బు అది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఈ అకౌంట్ కి మెసేజ్ చేయండి, మేము ప్రయోగిస్తాం. అందరూ కలిసి పోరాడి మన డివిడెంట్లను తెచ్చుకుందాం.